వస్తామ్మా. చల్లగా వెళ్ళిరండి. సావిత్రి టాటా. నువ్వు వచ్చేస్తావా? మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ మాలిష్ తేల్ మాలిష్ మాలిష్. మారు నువ్వు నా రూట్ కి వచ్చేసావంటే మరి నీ ఉద్యోగం అది? కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం మానేశాను. పతివ్రతలు అనాల్సిన డైలాగ్ అన్నావే. అంటే నేను పతివ్రతను కానా? కాదని ఎవడన్నాడు? కత్తుచ్చు పొడిసేస్తాను. నీ మనసు నాకు తెలుసండి. మీరు చేస్తున్న మాలిష్ ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను. కానీ భర్త అనేవాడు కసాయి పని చేసినా ఆడదనేది కట్టందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ రూట్కే వచ్చేసాను. ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే 100 సార్లు నీకు జై 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 కొట్టేద్దు. శ్రీదేవి, లోపలికి రండి. మరి నేను? నువ్వు ఇక్కడే ఉండు. లా 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 పా 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 పా. మరి మీ దగ్గర చింతకాయ అంటే ఇస్తారా? చింతకాయ నా దగ్గర లేదే. పని వాడికైందా? లేదు గాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు? కడుతూ ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదోలా ఉండి నోరు కూడా అదోలా ఉంటే చింతకాయలు తినాలి కదండి. చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో, పురుడయ్యే ముందు రోజుల్లో కాదు. నాకిప్పుడు 8వ నెల. ఓహో, ఇంతకీ మీకు ఇప్పుడు ఎన్నో నెల? పదో వెళ్దాం. ఏంటక్క? ఏమైందక్క? ఉద్యోగం వచ్చేసిందా? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవ నా చేయి పట్టుకున్నాడు. అమ్మ దొంగ సచ్చినాడా, ఎంతకు తెగించాడు? వాణ్ణి ఉండి వాడి పని చెప్తాను. వద్దు, మనది ఊరు కాదుగా. అయినా మనం అల్లరి చేసుకుని లాభమే ఉంది. నీకన్నిటికీ భయమే. పద. వాళ్ళు ఎక్కడా కనపడలేదు. పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు. మరి వీళ్ళు ఏమైపోయారో, ఎక్కడ తిరుగుతున్నారు? అసలే ఇక్కడంతా రౌడీలు, యూనియన్లు. అనయ్య, ఓ పని చేస్తే? ఏమిట్రా అది? సావిత్రి, ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసిరా, మీ అక్కలు కనిపిస్తారేమో. ఏమా, మనం కూడా వెళ్ళి గుమ్మం ఎత్తుదాం. వెళదామా? పద. బాబు, మీరు ఇక్కడున్నారేంటి? మాది ఈ ఊరేనండి. మా ఆయనతో గొడవపడి మీ ఊరు వచ్చేసాను. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడతీసిన పాపాత్మురాల్ని. నన్ను క్షమించండి. పర్వాలేదండి. సర్లేండి. మా భార్యలు మీకు ఎక్కడైనా కనిపించారా? మా ఆయనకు ఒకసారి కనపడ్డారట. వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు. మీరు ఎక్కడ ఉండడం ఎందుకు? మా ఇంటికి వచ్చి ఉండండి, మనందరం కలిసి వెతుకుదాం. ఎరా అన్నయ్య? అలాగే తమ్ముడు. అలాగేనండి. చెక్కు, చెక్కు. శకుంతల ఇంట్లో ఉంటుందా? ఉండదు. శకుంతల ఎటువంటి ఇంట్లో ఉండదు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇది శకుంతల ఇల్లు కాదు. అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?
కూర్చోండి, చెప్తాను. చెబితే కానీ కూర్చో, నిజం చెప్పండి. దుర్బుద్ధితో కాదమ్మా, నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను. ఏంటి నీ ఉద్దేశం? ఏం చేద్దామని? నా పరిస్థితి చూడండి. ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో. కొంచెం ఆలోచించి చూడండి. అయితే శకుంతలు తెలిసిన ఎందుకు అబద్ధం చెప్పావు? హాస్పిటల్లో నాది చాలని జీతం. నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి. మీరు ఉద్యోగాల కోసం వచ్చారని, శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను. మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్ళు ఏ అడ్రస్సు లేకుండా ఎంతకని తిరుగుతారు. అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీకింత గూడు దొరుకుతుంది. మీరిచ్చే డబ్బులతో నాకింత కూడు పుడుతుంది. అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి. అమ్మో, ఎంత పెద్ద కారు! మా శకుంతలు కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క. అరే, ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారక్క. రావే గంగా, దారా, చాలా రోజులు వచ్చా. ఎవరే అమ్మాయిలు? బొమ్మల్లా ఉన్నారు. పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు. ఈ అమ్మాయి పేరు శ్రీదేవి, నా పేరు లలిత. మా తల్లి, మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి. గంగాదేవని నా స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగాం, ఒకటిగా పెరిగాం. రావే, కూర్చో. ఇప్పుడు కూర్చోండి. పిచ్చి తల్లి. ఆగండి ఆగండి. ఏమైంది? దుమ్ము. ఇప్పుడు కూర్చోండి. మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్లే. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యాను. ఆహా. నువ్వు? బిఎస్సి అగ్నికల్. అదేనండి, పొలాలతోనే చదవండి. ఓ, ఆ చదువు నువ్వే చదివావా? నేను కాదు, మా ఆయన. నా తల్లి. అక్క, నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు. ఆయా, మరి మీ స్నేహితులకి అంత పెద్ద కారు, బోల్డ్ నగలు ఉన్నాయి కదా, మరి ఆవిడ చేతిలో బోల్డ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఆయా ఆయా, ఆవిడని అడిగి మా అక్కకు ఉద్యోగం, మా ఆయనకు ఉద్యోగం, మా బావగారికి ఉద్యోగం, మూడంటే మూడు అడిగే చాలు. మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు, కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతానమ్మా. మా మంచయ్య. మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు ఈ చిరిగిన చీరలు, ఈ పాడు కొంప ఇవేం వద్దు. ఏ అలాగే, మరి వెళ్దామా? వెళ్దాం రా. వాళ్ళు లౌజుల్లాంటి ఆడపిల్లలు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు. పైగా పల్లెటూరు వాళ్ళు. ఏ గొడవలు కేసులు ఉండవు. ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఇంత ఓడలాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా? ఆ పిల్లల్ని ఏ గుడిసున్నానో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా. పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు. వాళ్ళిద్దరికి ఎంత కావాలి? 10,000. ఏమిటి, 10,000? అసలు 1000 మొహం ఎప్పుడైనా చూసావా? ఏమిటి నీ ఉద్దేశ్యం? 2,000 ఇస్తాను, ఇద్దరిని పంపించేసాయి. ఆశలకు పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను. పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు. బెదిరిస్తున్నావా? పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది. జాగ్రత్త. డ్రైవర్, కారా. నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను. గీర్వాణం వద్దు. నీ తాహతకు 2,000 ఎక్కువ. ఏమంటావు? నీ మొహం మీదే ఇంకో కంపెనీకి 15,000 అమ్ముతాను. అప్పుడు కలుద్దాం. మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు, నేను తొట్టి అంటున్నాను. ఈ విషయం దానికి చెప్పు. వస్తాను. సప్లయర్ సరోజిని తెలుసు కదూ? తెలుసు. దాని దగ్గర 2 అమ్మాయిలున్నారు. వాళ్ళిద్దరూ నాకు కావాలి. అవసరమైతే సరోజిని
మీరు అన్నట్టే దాన్ని రేపేస్తాం మేడం. ఏమిటి దౌర్జన్యం? ఎక్కడ అమ్మాయిలు? వాళ్ళ రేటు గంగతో చెప్పాను, డబ్బిచ్చి తీసుకెళ్ళండి. రేయ్, దీనికి డబ్బు కావాలట. పాపం ఇవ్వరా? అమ్మాయిలు పారిపోండి, పారిపోండి.